కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలపై వర్క్షాప్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు కార్యశాల నిత్యకృత్యమైన సమావేశాలలా కాకుండా ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కోసం ఎస్ఓపి, సామాజిక ఆపరేటింగ్ విధానం మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని, అయితే వాటిపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాటి ఆచరణాత్మక విషయాలను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. భూముల విషయంలో సర్వే నెంబర్, ఎల్పిఎం నెంబర్ ప్రకారం సబ్ డివిజన్ చేయాల్సి ఉందని అన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా నాణ్యత మెరుగుపరచడానికి సరైన వ్యూహం రూపొందించడం జరగాలని అన్నారు. ఇప్పటి వరకు గత 8 నెలలుగా పరిపాలనా విధానంలో వివిధ స్థాయిల్లో పరిష్కారం చూపించినా ఇంకా అసంతృప్తి స్థాయి వ్యక్తం చేయడంలో సమస్యలు చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల పరాయీకరణ కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తాళ్లపూడి మండలంలో వైట్ఫీల్డ్ స్థలాలు ఇతరులకి కేటాయింపు చేయాలని, అనపర్తి నియోజకవర్గంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కేటాయించిన భూములు కేటాయింపు చేయవద్దు అని పీజీఆర్ఎస్లో విభిన్న అర్జీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం కేటాయించిన భూములు వినియోగం చేయని సందర్భంగా పరాయీకరణ కోసం అర్జీలు, దరఖాస్తులు రావడం జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ పరంగా పారదర్శకంగా పిటిషనర్ యొక్క ఫిర్యాదుల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యశాల సందర్భంగా ప్రైవేట్ భూములను 22A జాబితాలో ఉంచడం, 22A ఫిర్యాదును పరిష్కరించే వ్యూహం, అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ భూములతో సహా అన్ని అసైన్మెంట్ సమస్యలు, భూమి పరాయీకరణ, భూమి క్రమబద్ధీకరణ, ఆర్ఓఆర్ ఇన్వామ్స్ మరియు ఎస్టేట్ రద్దు, వెబ్లాండ్ సమస్యలు పరిష్కార సూచిక, రీసర్వే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా 22A ఫిర్యాదులను పరిష్కరించే వ్యూహం, అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ భూములతో సహా అన్ని అసైన్మెంట్ సమస్యలు, భూమి పరాయీకరణ, భూమి క్రమబద్ధీకరణ, ఆర్ఓఆర్ ఇనామ్స్ మరియు ఎస్టేట్ రద్దు, వెబ్లాండ్ సమస్యలు పరిష్కార సూచిక, రీసర్వే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తహసీల్దార్లు చేసిన సూచనలు, సలహాలు, వివరాలతో కూడిన సమగ్ర ఎస్ఓపి సిద్ధం చేసుకుని సమర్థవంతం పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమస్య పరిష్కారం దిశలో అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయి నుండి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ముఖ్యంగా రైతుల నుండి తమ భూములను 22A అనుబంధ జాబితా నుంచి తొలగించాలని అర్జీలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో 35 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆల్రెడీ 8-9 months we worked. మీరు చాలా ఇండస్ట్రియల్ ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, ఫీల్డ్ లో మాట్లాడారు, ఫీల్డ్ లో ఉన్న విఆర్ఓ కి, సర్వేయర్స్ కి ఓరియంటేషన్స్ కూడా ఇచ్చారని అనుకుంటున్నాం. బట్ స్టిల్ we are not able to achieve the required results. So required results is like examination. We all want to have the outstanding results in our PGRS or revenue redressal mechanism. AP Seva Service లో కానీ PGRS లో కానీ మనకు outstanding performance రావాలి. అది రావాలి అంటే what we should do. అదే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. దానికి బేస్ your learnings for last 8 months, especially in this PGRS contract, and whatever your experience. So as a Tahsildar ga మీ experience అంతా బేస్ చేసుకొని మనం యాక్షన్ పాయింట్స్ ని చేస్తాం. So that action point should give us results in a positive way. అది మన ఆబ్జెక్టివ్. సో మనం ఇలా చేయాలి అనేది మాత్రమే ఈ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ తర్వాత మన కంక్లూజన్స్. ఇలా చేస్తే బాగుంటుంది, క్లారిఫికేషన్ ఇవ్వండి, ఇలా కాదు. We should do this. Either it is at your level, at our level, or at the state level.
That is our object. So we first alienation, land alienation అనే టాపిక్ మీరు తీసుకున్నారు. మీరు అడగాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎలిమినేషన్ లో మీ గ్రీవెన్సెస్ ఏం వస్తున్నాయి మీరు అందులో పెట్టలేదు. ల్యాండ్ ఎలిమినేషన్ ఇన్ వాటర్ బాడీస్ మరి ఎవరికి ఇస్తాం ఎలిమినేషన్? మరి ఇదెందుకు పెట్టారు? ల్యాండ్ ఎలిమినేషన్ ఇన్ వాటర్ బాడీస్ బిక్కుమోరు అనుపత్తి ఏమని నోటీస్ ఇస్తారు? ఇది ఏంటి ఎలిమినేషన్ అనేది ఎవరికి సంబంధించిన టాపిక్? అందరూ తెలుస్తుంది, అందులో ఆన్సర్స్ చెప్పాల్సిందే. ఎలిమినేషన్ ఎవరికి సంబంధించింది? గురువారం 39వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, మళ్లీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు కాలువల గురించి అడగక ముందే వాటిని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. లింగంపేట, ఆదెమదిబ్బ, బాంబే గృహాల ప్రాంతంలో మేజర్ డ్రైనేజీ పూర్తవుతోందని ఆయన చెప్పారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. లింగంపేట బాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరూ చేయలేదని, మేయర్గా తన తల్లి, ఎమ్మెల్సీగా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేగా తన సతీమణి ఆదిరెడ్డి భవానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను సేవలు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన నవ్వుతూ చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 10 నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితానగర్ నుంచి ఆదిమదిబ్బ నుంచి కృష్ణారావుపేట ఇటు లింగంపేట వేమగా ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్, అంటే వర్షాకాలం పడతా ఉన్నప్పుడు ఈ లలితానగర్ అంతా కూడా నీట మునుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ డ్రైన్ ప్రతిపాదించిన ఆ పనులన్నీ కూడా సమీక్షించడం. మేజర్ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఓ 20% బర్మ్స్ ఉన్నాయి. బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏది ఉన్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్ వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను. ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట వాంబే, లలితానగర్ కదా, లింగంపేట వాంబే ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇతర సమస్య, లైటింగ్ సమస్య, అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అప్పటికి చాలా మట్టుకు అరికట్టాం. ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం. అలాగే ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్గా యాక్షన్ కూడా తీసుకున్నాం. మళ్ళా మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు, వాపోతూ ఉన్నారు. ఎస్ఐ గారిని రమ్మన్నాం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకటే, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాం. నేను పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడిని, మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్సర్న్ పోలీస్ స్టేషన్, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి. రాజమండ్రి బొమ్మూరు అరుంధతిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవం సందర్భంగా అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కామినీ భాస్కరరావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చా చౌదరి, టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు. తొలుత బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలు పాల్గొని సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరీక్షించిన పేషెంట్లకు జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చా చౌదరి చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చా చౌదరి మాట్లాడారు. దేశంలో పేదరికం కోసం పోరాడిన మహానుభావులు బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి వారిని జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈ వారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నేడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిని భాస్కర్ సారథ్యాన ఏర్పాటు చేసినటువంటి సభ్యులు అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల అధ్యక్షులు మత్సిరి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు చొప్పా చిన్నారావు, గ్రామ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్, పిల్లా తనూజ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి, అంబేద్కర్ మహాశయ జయంతి కూడా ఈ నెలలోనే రావడం మన అందరి అదృష్టం. ఆ మహానుభావుల కృషి వల్ల దేశంలో సమగ్ర అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు తీసుకునే అవకాశం లభించింది. ఈ రోజున ఈ వారం అంతా కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్, ఇవాళ రక్తహీనత వల్ల, రక్తం లేనందువల్ల తలసరి 6 చనిపోతూ ఉన్నారు. ఇవాళ ఒకళ్ళు ఇచ్చే రక్తం 3 ప్రాణాలు కాపాడగలదు. అందుకని రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం. మీరు ఇచ్చినందువల్ల మరలా ఉత్పత్తి అవుతుంది కానీ తగ్గేది లేదు. ఎంతగా ఎక్కువ మంది కనుక రక్తదానం చేయగలిగితే అంతమంది ప్రాణాలు కాపాడుతాం. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా లక్ష్యంతో పనిచేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదల కోసం కృషి చేద్దాం, పేదలకు లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఈ రోజునే మేము వారం రోజుల పాటు ఈ సంస్మరణ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగా ఈ రోజున 1,50,00,000 రూపాయలతో 2 నీళ్ల ట్యాంకులు, ఒక వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేశాం. ప్రతి చోట రహదారులు, దళిత వాడల్లో మంచినీటి కొరత లేకుండా రోడ్లన్నీ కూడా శుభ్రంగా కాలువలు, రోడ్లు వేయాలని నిర్ణయించి అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. ఈ వారం అంతా కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనతో ముందుకెళ్లబోతున్నామని సవినీయంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమైన నాయకుడు, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి, అరాచక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, కులాలను, మతాలను రెచ్చగొట్టడానికి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా కృషి చేసేయడం మనం చూసాం. దాని ఫలితంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఆర్థికంగా రాష్ట్రం ఎలా దివాళా తీసిందో, అభివృద్ధి లేకుండా పోయిందో మనం చూసాం. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆటలు సాగనీయం. మీ ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుదామంటే పోలీసు వ్యవస్థను బస్సు పెట్టించాలని చూస్తే నీ ఆటలు సాగు. నువ్వే కాదు, నీ తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా భర్తం పడతాం. మళ్ళా మాట ఇస్తున్నాం, ఇదే పేరితే ఇంట్లోంచి గడప దాటిని పరిస్థితి కల్పించుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎవరైనా మాకు అనవసరం. మీరు చేసే తప్పుడు మాటల వల్ల రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఒక అవినీతిపరుడు. అసలు ఈ బెయిల్ పక్షి బెయిల్ రద్దు కావాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ బెయిల్ పక్షి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు. బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి. దాని ద్వారా విచారణ సత్వరం పూర్తి చేసి ఇతను శిక్ష పడేలాగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి సీనియర్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రామ్, అదేవిధంగా అంబేద్కర్ గారి ఇరువురి జన్మదినాలు ఈ నెలలో వచ్చిన కారణంగా మధ్యలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరం, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి సమాజం పట్ల తమ బాధ్యతని, సామాజిక బాధ్యతని ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో యువతంతా కూడా కష్టపడి పనిచేయడం, అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించడం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, పోరాడండి, సమీకరించండి, అభ్యసించండి అని. ఆ విధంగా అందరూ కూడా
అభ్యసన కార్యక్రమాల్లో ముందుండటానికి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా తమ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశిస్తూ తప్పకుండా యువతకి మేలు జరగాలి. ఈ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కూడా వారి నాయకత్వంలో ప్రత్యేకంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ప్రథమ ప్రాధాన్యంగా ఈ బ్రహ్మూరు దళితవాడను ఎంపిక చేసుకోవాల్సిందిగా బుచ్చయ్య చౌదరి గారిని కోరుతా ఉన్నాం. గోరంట్ల బుచ్చయ్య గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరులో ఒక మహానుభావులు అంబేద్కర్ గారు అదేవిధంగా జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ దళిత వాళ్ళలో మన దళిత సోదరులందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ అదేవిధంగా రక్తదాన శిబిరం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి మేడం మన రాజమండ్రిలో గత సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ విస్తృత సేవలు తక్కువ ధరలో నాణ్యమైన రక్తాన్ని మనం ఉభయ గోదావరి జిల్లాలో ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా సంజీవిని మెడికల్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక మందులు, ఒక టెక్నీషియన్ పల్లెల్లోకి నలుమూలలోకి అంటే ట్రైబల్ ఏరియాస్లోకి వీళ్ళందరికీ కూడా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో సుమారు 130 రోజులు ప్రతిరోజు ఒక మారుమూల పల్లెకెళ్ళి క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా జెన్యూన్గా చాలా ఉదారత్వంతో మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆవిడకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు రాజమండ్రి పార్లమెంట్లో కూడా విస్తృతంగా వచ్చే రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా మన గోరంట్ల బుచ్చయ్య గారు నాయకత్వంలో రాజమండ్రి రూరల్లో కూడా మొత్తం అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాం. రక్తదానం అనేది ఎన్నో మంది ప్రాణాలను కాపాడే అంశం. రక్తం చాలా అమూల్యమైనది. ఆ రక్తం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా అవసరం కావచ్చు, మనకు కావచ్చు, మన మిత్రులకు కావచ్చు, మన కుటుంబాలకు కావచ్చు. మనం ఒకళ్ళని డొనేట్ చేయగలిగితే ముగ్గురికి రక్తం కాంపోనెంట్స్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. సో రక్త కొరతతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాలని ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజమండ్రిలో కొనసాగిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజున మరి మన రాజమండ్రి రూరల్లో రాజమండ్రి రూరల్లో బొమ్మూరులో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మహిళలు కూడా పార్టిసిపేట్ చేసి మా భువనేశ్వరమ్మకి అందరం కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్కి మా తరపున మా సపోర్ట్ ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. రానున్న పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడయార్ చెప్పారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని మార్టిన్ లూథర్ విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000, ఆడపిల్లలకు 1,500 ఇవ్వడం వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని, ఆసుపత్రులకు 3,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. డాక్టర్ వడయార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు, సైనికుల మాదిరి పనిచేసి రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటామని చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు, అసంఘటిత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర గౌడ్ తదితరులు ప్రసంగించారు. విలేకరుల సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నల్లా వీర్రాజు, పిసిసి ప్రధాన కార్యదర్శి కాటం రవి, నగర ఉపాధ్యక్షులు దేవత సుధాకర్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జియేసు తదితరులు పాల్గొన్నారు. కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈలోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డులో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి
ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది. ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి మహిళకు 45 సంవత్సరాలు నిగిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా స్కూళ్ళకి వెళ్ళిన ప్రతి పిల్లలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం అనేటువంటి స్కీమ్ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన వేయడం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి యాక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను కోఆర్డినేటర్ కింద అనేటువంటి భావన పెట్టుకోవద్దు ఎవరును. ఆ సమయానికి అనుకూలం బట్టి వ్యక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దుట పార్టీలోను. ఇవాళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. మరి మేము మగవాళ్ళందరికంటే ముందు ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఈవిడ ఉంది. మరి ఆవిడ ఎందుకు పోరాడుతుందో నాకు తెలియదు, కానీ మాకంటే ముందు వచ్చి ఈ యొక్క పార్టీని ఉత్తేజపరచడానికి ఎంతోమంది మహిళని ఎదురు తీసుకొచ్చి, ఏమండి మీరు ఇంకా 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పొగియారండి, నేను 2 రోజులు మీ ఈ అబ్బాయినో లేకపోతే మీరు ఎవరినన్నా మీరు కూడా వచ్చేయండి ఉంటే ఈ పాస్టర్ల దగ్గరికి అక్కడ అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడాలి అనేటువంటిది ఏమీ లేదు. ఏంటంటే పార్టీని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామో వాళ్ళు ఉంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే రెడ్డి గారు, మార్టిన్ రూదర్ గారు, అబ్దుల్లా షరీఫ్ గారు, దాట గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు ఆట కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సావులు ఉండేవండి. ఇవాళ 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కానీ వీటికి కానీ ఏళ్ళగా ఎవరైనా మాట్లాడితే ఇది బావిలాడిదిరా, తోడిగొల్లి నీళ్ళు వస్తే గాంధీ పార్టీలు కుండీలో ట్యాగ్లో నీళ్ళు అట్టి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా కూడా కాంగ్రెస్ పార్టీ దేశం ఉన్నంత చెప్పు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేపు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో అబ్దుల్లా షరీఫ్ చెప్పాడు 50 వార్డుల్లో కూడా కమిటీలు వేసి వార్డుగా 5 సీట్లు నిలుపుకుని కమిటీ కింద వేసి రాజమండ్రిలో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కానీ, కార్డులు కానీ, లోన్లు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిటీ కాంగ్రెస్ స్పెషల్ దృష్టిలో తీసుకొస్తే ఆయన కమిషనర్కి దాని అధికారులకి ఇంతకి ఒక ప్రోగ్రాం టీకే రెడ్డి గారు వచ్చాక ప్రారంభిస్తానికి చెప్పి సెలవు తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, కార్మిక సహాయ మరణానికి బీమా సదుపాయం కల్పించాలని, కార్మికుల ప్రమాదంలో చనిపోతే 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సమాఖ్య ప్రతినిధులు బొజ్జ రామకృష్ణ, దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, కోరపాటి రాజన్న, సుంకర వెంకటేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికులు
ఆవేదన, కన్నీటి బాధలు, వర్ణాల చేత ఏమాత్రం కూడా అశ్రద్ధ వహిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి ఏదైతే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు, మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, వీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం, మేము చేస్తాం, మేము చూస్తామని ఒక 100 రోజుల భరోసా ఇచ్చిన మహానుభావులు. అయ్యా ఇప్పటికే 300 రోజులు అవుతున్నది. ఈ రోజు వచ్చి భవన నిర్మాణ కార్మికుడు ఎంతో ఎండలో ఈ రోజున రోడ్ల మీద వచ్చే దుస్థితి తయారైనది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఆనాటి మహాన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానుభావుడు 2009లో భవన నిర్మాణ కార్మికులందరికీ ఒక మంచి చేయాలనే ఆలోచనతోటి ఒక చెస్ విధానాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా కార్మికులు వర్తింపజేయాలని ఒక ఆచరణ పెట్టి ఉన్నారు. బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం వర్తింపజేయాలి. కార్మికులు యాక్సిడెంట్ అయినచో 2 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులే పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదండి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఆదరణ పథకం ఎవరు పెట్టారండి? కులాల వారీగా పెట్టారు మీరు. అదే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు. అలాగే మరి కార్మికులకు 40,000 క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి. అలాగే కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫారం రోడ్ ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ తెరిసా బొమ్మ వరకు చేరుకుని అక్కడ గంటసేపు నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారా అని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, మందుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడంటూ ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, టి అన్నవరం, ఏఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమాఖ్య నాయకురాలు కుమారి, గంగా, అప్పయ్యమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద 50 రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి 2 వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకిపై తాడుబడి సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి, ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు. అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 2,000, 3,000 ఒక చిన్న తాటేగిల్లు ఉన్నా సరే 1,000 రూపాయలు వస్తుంది, చిన్న పెంకులు 2,000 వస్తుంది, ఇక డాబాలు 5,000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాజులే అనే విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా
కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయకారి సోగల ప్రసాద్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తాటిపాక మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను. స్థానిక జెండా పంజా రోడ్లో శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్క్ వద్ద శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా 500 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి అలాగే బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలువబడి మన రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల ఊర్లో నుంచి వచ్చే వ్యాపార ఖరీదు నిమిత్తం వచ్చే వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ చేస్తున్న మా మిత్రులు హనుమంతరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ బెజవాడ వెంకట కృష్ణదుర్గ ప్రసాద్, వంగా చంద్రశేఖర్, ఎస్సీ సెల్ చైర్మన్ భక్తి చందర్రావు, ఎర్రాదేవి వరప్రసాద్, కోడూరి సుబ్రహ్మణ్యం, కోనపురెడ్డి శ్రీనివాస్, ఎర్రా కేదారేశ్వరరావు, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు 38 సంవత్సరాల నుంచి ఏప్రిల్ మే నెలలో 1000 మందికి రోజు 500 మంది 1000 బాబుకు మజ్జిగ మంచినీళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి కోటకొమ్మం సెంటర్కి వెళ్ళే దారి అన్నపూర్ణ గారి పార్కంటే ఎంతోమంది దిక్కు రాజమండ్రి ఖరీదులకు వస్తూ ఉంటారు. ఈ డ్రింకుల కన్నా వాటి కన్నా మజ్జిగ ఇస్తే కూల్గా ఉంటుందని, ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటూ సెలవు.